హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8లో అయితే మొదటి వారం జరిగిన ఎలిమినేషన్స్ అయితే ఒక పీక్స్లో ఉంటే, ఈ సెకండ్ వారం జరిగిన నామినేషన్స్లో మన సోనియా ఆకుల అండ్ విష్ణుప్రియకు మధ్య జరిగినటువంటి రచ్చ ఏదైతే ఉందో అది వేరే లెవెల్లో ఉంది. ఈ సోనియా ఆకుల కొద్దిగా పర్సనల్గా తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. ఏంటంటే సోనియా ఆకుల పర్సెప్షన్‌లో నాదే ఉండాలి, నేను చెప్పిందే రైట్ అన్న వేలో వెళ్తుంది. ఇక్కడ విష్ణుప్రియ దగ్గర గనుక చూసుకుంటే తను అందరి హౌస్‌మేట్స్‌తో కలిసిపోతుంది. తను ఏదన్నా తప్పు చేసినప్పటికీ తను ఒక స్ట్రాంగ్ వుమెన్ లాగా, అంటే తను ఎవరైనా తప్పు చేసినప్పుడు కొద్దిగా ఫీల్ అవుతుంటారు. చాలా డిప్రెషన్‌కి వెళ్తుంటారు గేమ్‌లో ఆట ఆడేటప్పుడు. విష్ణుప్రియ మాత్రం ఏమాత్రం డల్ కాకుండా తను ఏ తప్పు చేసినా సరే ఎదుటి వాళ్ళ దగ్గరికెళ్ళి కైండ్ హార్టెడ్‌గా అందరితో మాట్లాడడం, కూర్చొని మింగిల్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా టాప్ 10లో గానీ, టాప్ 5లో గానీ కనపడే అవకాశాలైతే కనబడుతున్నాయి. అయితే ఈ మధ్యన చూసుకుంటే యష్మి గౌడకి ఫస్ట్ వీక్‌లో నాగార్జున గారు అదే గదా గేము, గేమ్ అలాగే ఆడతారు కిరాక్ సీత, ఇంకా ముందు ముందు చాలా చూస్తామని నాగార్జున సార్ గారు చెప్పడంతో ఈ యష్మి గౌడకి కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయి విపరీతమైన శాడిజం చూపించడం. నిన్న గేమ్‌లో విష్ణుప్రియ ఆడుతుంటే తను కింద పడ్డప్పుడు తను ఏదైతే ఇంతకుముందు ఫేమస్ సాంగ్ అయితే ఏదైతే ఉందో 'జారుతున్నవరో జారుతున్నవరో' సాంగ్‌ని ఇమిటేట్ చేస్తూ తన డాన్స్‌ని అక్కడ వెక్కిరించడం అన్నది జనాల్లో చాలా నెగటివిటీని క్రియేట్ చేసింది. మరి యష్మి గౌడ ఎదుటోళ్ళు చెప్పేది వినకుండా తను ఏదనుకుంటే అదే నిజం, అదే కరెక్ట్ అని చెప్పేసి తను కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి వెళ్ళిపోవడం వల్ల తను ఏదైతే ఇన్ని రోజులు చీఫ్‌గా కంటిన్యూ అయిందో ఆ చీఫ్ స్థానాన్ని కూడా పోగొట్టుకుంది. అయితే ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అసలు కంటెండర్‌లే లేని టీములో అసలు బలమైన కంటెస్టెంట్ లేని క్లాన్‌లో ఉన్నటువంటి ఎవరైతే మన నిఖిల్ గౌడ క్లాన్‌లో ఉన్న ఏకైక ధీరుడు, వీరుడు మన నాగమణికంఠ తను ఆడిన ఆట అయితే వేరే అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే అటు పక్కన వేరే క్లాన్‌లో ఐదుగురున్నారు, ఇటు పక్కన వేరే క్లాన్‌లో ఐదుగురున్నారు. అక్కడేమో బిగ్ బాస్ ఏమో ఎవరు రేషన్‌ని ఎవరు వారికి కాపాడుకోవాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మన నాగమణికంఠ అయితే న్యాక్‌గా, అంటే వాళ్ళు తినటానికి కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉందో వాటిని తన న్యాక్‌నెస్‌తోని దొంగతనం చేసి తను తనకు కావాల్సిన ఐటెమ్స్, తను తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలను తీసుకొనొచ్చి, అదేవిధంగా కొన్ని కామెడీలు తను సీరియస్‌గా మాట్లాడుతున్నా గానీ ఫన్నీగా పోర్ట్రేట్ అవుతుండడం, అదేవిధంగా తను ఏది మాట్లాడినా కరెక్ట్‌గా పాయింట్‌గా మాట్లాడుతుండడంతో నాగమణికంటకైతే విపరీతంగా ఫ్యాన్ బేస్ అయితే పెరిగిపోయిందని చెప్పుకోవాలి. యాక్చువల్‌గా ఫస్ట్ వీక్‌లో తన డల్‌నెస్ గాని ఎవరితో కలవకపోవడం చూసి నాగమణికంఠ అయితే ఎలిమినేట్ అవుతాడు ఫస్ట్ వీక్‌లోనని అనుకున్నారు. కానీ తన తప్పును తాను తెలుసుకొని అందరితో మింగిల్ అవుతూ మధ్యలో కామెడీ డైలాగులు వదులుతూ కొద్దిగా రొమాంటిక్ మూడ్‌ని కూడా చూపిస్తూ నాగమణికంఠ అయితే అందరి మనసులు దోచేసుకున్నాడని చెప్పాలి. అదేవిధంగా తను ఒక విషయంలో దొంగతనం చేసినప్పుడు అదేదో మిర్చి పౌడర్ నుంచి దొంగతనం చేసినప్పుడు ఈ యష్మి గౌడ గాని, ప్రేరణ గాని కావాలని చెప్పి విష్ణుప్రియ తీసిందని తనని టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఈ టార్గెట్ చేసిన తరుణంలో అది కొద్దిగా ఫైర్ అయ్యే మూమెంట్‌కొచ్చింది. ఆ టైంలో వెంటనే మన నాగమణికంఠ న్యాక్‌గా ఈ గొడవ విపరీతంగా అయిపోతుందని చెప్పేసి తను బాధపడి వెంటనే నేనే దొంగలించానని చెప్పేసి తీసుకుపోయి ఆ చిల్లీ పౌడర్‌ని యష్మి గౌడకి ఇచ్చేసి జనాల హృదయాలను గెలిచాడని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటు విష్ణుప్రియ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అనవసరంగా నేను మాటలు పడ్డాను, నువ్వు ఇవ్వొద్దని డిసైడ్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు ఇచ్చావని చెప్పేసి ఆర్గ్యుమెంట్‌కి దిగింది నాగమణికంఠతోని. అయితే ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ ల్యాగ్ అవుతుందని చెప్పేసి నాగమణికంఠ కొద్దిగా ముందుగా ఫార్వర్డ్‌గా స్టెప్ తీసుకొని విష్ణుప్రియ దగ్గరకొచ్చి సారీ అడగడంతోని ఈ గొడవ అయితే సద్దుమణిగిందని చెప్పాలి. కానీ సోనియా ఆకుల ఏంటంటే తను కొన్ని మాటలని వదలడం అన్నది చాలా నాగార్జున గారు కూడా కోప్పడడం జరిగింది నిన్న జరిగిన ఎపిసోడ్‌లో. నువ్వు మాటలని కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్ను ఒక స్ట్రాంగ్ కంటెంటర్‌గా జనాలు చూస్తూ ఉన్నారు.
మరి నువ్వు ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యుండి మధ్యలో మధ్యలో ఇలా నువ్వు ఎమోషన్స్‌ని అది కూడా పర్సనల్ అటాక్‌కి దిగడం వల్ల ఒక్కసారిగా నీ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందని చెప్పి సోనియా ఆకులకి హింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మరి సోనియా ఆకుల, విష్ణుప్రియ యొక్క బాండింగ్ అనేది, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మిగతా చీఫ్‌లు ఎలిమినేట్ కావడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ 2 గ్రూపులని తయారు చేయడం, ఒక క్లాన్‌కి అభినయ్, నవీన్‌ని కొత్త కెప్టెన్‌గా, కొత్త చీఫ్‌గా ఎంచుకోవడం. అదేవిధంగా ఇక్కడ అబ్బాయి మన నిఖిల్ గౌడని మెచ్చుకొని నాగార్జున గారు, అంటే నిఖిల్ గౌడ కొన్ని విషయాల్లో చాలా మెచ్యూరిటీని చూపించాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నాగమణి గట్ట మనం దొంగతనం చేద్దాం వేరే వాళ్ళ ఫుడ్‌నని చెప్పేసి ఎంత టెంప్ట్ చేసినప్పటికీ ఆ విషయంలో నిఖిల్ గౌడ మాత్రం టెంప్ట్ కాలేదు. నాకు అలాంటి నేచర్ లేదురా బాబు, నేను అలా ఆడలేనురా అని చెప్పేసి నిఖిల్ గౌడ తన స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్‌ను వదిలిపెట్టకుండా స్టాండ్‌లో అయితే ఆడుతున్నాడు. కాకపోతే నిఖిల్ గౌడ అప్పుడప్పుడు కొద్దిగా ఎమోషనల్‌గా అవుతున్నాడు. ఈ ఎమోషనల్‌గా అవ్వడం వల్ల తన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్‌ని స్టార్టింగ్‌లో తను ఏదైతే నిఖిల్ గౌడ విశ్వరూపాన్ని చూసారో అది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యన మన సోనియా, నైనిక ఆకులతోని ఫ్రెండ్‌షిప్ వల్ల కొద్దిగా చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అంటే ఏ పాయింట్ మీద మాట్లాడితే ఎవరు హర్ట్ అవుతారో అని చెప్పేసి తను అందరికీ కొద్దిగా హౌస్‌మేట్స్‌కి దగ్గరవ్వడం వల్ల కొద్దిగా తనలో ఆ పెయిన్ కనబడుతుంది. మరి ఈ నెక్స్ట్ వీక్ నుంచి నిఖిల్ గౌడ తన ఆటని కంటిన్యూ చేస్తాడా? లేకపోతే అదే విధంగా ఎమోషనల్‌కి కనెక్ట్ అయిపోయి చాలా లో లెవెల్‌కి వెళ్తాడా అన్నది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇకపోతే ప్రేరణ అయితే మొన్న జరిగిన సంచాలక టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో అయితే విపరీతంగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రేరణని కావాలని చెప్పి విష్ణుప్రియ మీద ఉన్న కోపంతోని ఇటు యష్మి గౌడ గానీ, ఇటు సోనియా ఆకుల గానీ, సోనియా ఆకుల తనని నామినేట్ చేసిందన్న ఒక భావన అయితే తనలో కనబడతా ఉంది. ఆ భావనతోనే కావాలని చెప్పి విష్ణుప్రియ ఎలిమినేట్‌గా అయిందని చెప్పేసి వీళ్ళు ఆ కోర్ట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఆడుతున్న కోర్టుని దాటి ముందుకొచ్చి విష్ణుప్రియని బ్లేమ్ చేసే విధంగా అయితే ప్రయత్నించడం జరిగింది. కానీ విష్ణుప్రియ మాత్రం చాలా నెగెటివ్‌గా తీసుకొని, పాజిటివ్‌గా తీసుకొని తనైతే నేను వెళ్ళను, నేను ఆడనని చెప్పి స్ట్రాంగ్ కంటెండర్‌గా నిలబడింది. ఒక 10 మంది తన మీదకి ఒక్కసారిగా వచ్చినా గానీ ఎదురొడ్డి నిలబడ్డది. అదేవిధంగా తర్వాత గొడవైన తర్వాత కూడా వెళ్ళి అందరితో కలిసిపోయి మింగిల్‌గా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే విష్ణుప్రియ చాలా సాఫ్ట్ హార్టెడ్ కైండ్ పర్సన్ అని అయితే మనకు తెలుస్తుంది. సో, ఇక్కడ బిగ్ బాస్‌లో గేమ్ ఆడటం అంటే ఓన్లీ గేమ్‌లో శాడిజం చూపించడం కాదు, మానవత్వాన్ని కూడా కొద్దిగా చూపించాల్సి ఉంటది. బిగ్ బాస్ మీలో ఉన్నటువంటి అసలైన విశ్వరూపాన్ని బయటకు తీసుకురావడానికి రకరకాల టెస్ట్‌లను పెడతా ఉంటాడు. కానీ ఇక్కడ ఓన్లీ గేమ్ అంటే గేమ్‌లాగా ఆడటం కూడా కాకుండా చాకచక్యంగా మానవత్వాన్ని కూడా చూపించాల్సిన సందర్భాలుంటాయి. అలాంటి విషయాల్లో మన విష్ణుప్రియ చాలా బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే మన నైనిక ఆకుల కూడా అదేవిధంగా ఇక చూసుకుంటే మన నైనిక కూడా తన చీఫ్‌గా తన స్టాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా నిలబెట్టుకోలేకపోయింది. చీఫ్‌గా తనకి అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వాడుకోలేకపోయింది. సో, నాగార్జున గారైతే సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి తన గన్ తీసుకొనైతే అటు యష్మి గౌడ ఫోటోని గానీ, ఇదే విధంగా మన ఈ యొక్క నైనిక ఫోటోని షూట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిని ఒక చీఫ్ ఏదైతే ఇచ్చారో ఆ చీఫ్ నుంచి తొలగించడం జరిగింది. ఇకపోతే మన నిఖిల్ గౌడ అయితే తను మంచి మనసుతో గానీ, తను వాడే విధానం గానీ, వేరే ఎదుటి వ్యక్తులకి తన క్లాన్ కాకపోయినప్పటికీ వేరే వ్యక్తులకి ఏదైనా హర్టింగ్ జరిగినప్పుడు దాని గురించి తన వాయిస్‌ని రేజ్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే ఈరోజైతే మన శేఖర్ భాష గారు ఎలిమినేట్ కావడం జరిగింది. కానీ శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది తనేదో హౌస్‌కి చెడు చేశాడని కాదు. చాలామంది ఫీల్ అవుతున్నారు శేఖర్ భాష గారు లేకపోవడం అన్నది. కాకపోతే శేఖర్ భాష గారు యొక్క వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉండడం, ఏ తండ్రికైనా మనసులో ఒక బాధ ఉంటది. ఆ గిల్టీ ఫీల్‌తోనే ఆయన సెకండ్ వీక్‌లో అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం, చాలా డల్‌గా కనిపించడం,
నా బిడ్డని చూడాలి, చూడాలి అన్న ఆతృత తండ్రికి ఉండడం అన్నది ఎవరికైనా కామన్‌గా జరిగే ఎమోషనే. సో, ఆ ఒక్క ఎమోషన్ వెంటాడకపోతే 'శేఖర్ భాష' ఈస్ ద సూపర్ అల్టిమేట్ టాప్ 10 కంటెండర్ అయ్యేవాడు. కాకపోతే ఈ యొక్క పాయింట్‌ని బేస్ చేసుకొని 'నాగార్జున' గారు ఈసారి ఎలిమినేషన్ ఏదైతే ఉంటుందో అది మీరే డిసైడ్ చేయాలని అనడంతో ఆ రోజు ఏదైతే మొన్న జరిగినటువంటి వాళ్ళ పేరెంట్స్‌కి సంబంధించినటువంటి గిఫ్ట్స్ గాని ఇలాంటివి పంపించినప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. కాకపోతే మన ఎవరైతే మన 'శేఖర్ భాషా' గారైతే చాలా అందరికన్నా చాలా ఎక్కువ ఎమోషనల్ కావడం జరిగింది. తన భార్య పరిస్థితి ఎలా ఉంది? తనిప్పుడు కన్సీవ్ అయ్యి ఉంది. పుట్టబోయే బిడ్డకి ఏంటి పరిస్థితి? నేను దగ్గర లేనే నా భార్య దగ్గర అన్న బాధ తనలో చాలా కనపడడంతో హౌస్‌మేట్స్ అందరూ 'ఆదిత్య ఓంని' నామినేట్ చేయకుండా ఎలిమినేషన్ చేయడం జరిగింది 'ఆర్‌జే శేఖర్ భాషని'. దానికి కారణంగా 'శేఖర్ భాష' కూడా పెద్దగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తనకు కూడా ఇంటికెళ్ళాలి, బిడ్డను చూసుకోవాలన్న ఆతృత ఉండడం. సో, దాని కారణం అందరితో పంచుకోవడం అన్నది అందరూ కన్సిడర్ చేసుకొని ఇక్కడ సేఫ్ గేమ్ కాదు గానీ 'శేఖర్ భాష' గారికి ఇంకా కంటిన్యూ కావాలన్న ఆలోచన ఉద్దేశ్యం కూడా లేదు. వెంటనే తన భార్యని కలవాలి, బిడ్డను చూసుకోవాలన్న ఆతృత అనేది ఉండడంతో 'శేఖర్ భాష' గారినైతే పూర్తిగా నామినేట్ చేసేసి తనని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 'నాగార్జున' గారైతే మళ్ళీ అందరికీ ఎవరైతే ఇప్పుడు మరి ఈ చీఫ్‌లు ఎవరైతే ఉన్నారో చీఫ్‌లను తొలగించిన తర్వాత కొత్త చీఫ్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు 2 క్లాన్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి అందరు కంటెస్టెంట్లందరికీ ఒక్కొక్క ఆపర్చునిటీ ఇవ్వడం. ఎవరికి పాజిటివ్ ఇస్తారు, ఎవరికి నెగెటివ్ ఇస్తారు, ఎవరిని ఈ మంతు చీఫ్‌గా మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారని అందరికీ టాస్క్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరైతే అందరూ రకరకాల అభిప్రాయాలనైతే వ్యక్తం చేశారు. కానీ చివరికి అభయ్ నవీన్‌కి ముగ్గురు దగ్గర నుంచి పాజిటివ్‌గా వైబ్రేషన్స్ రావడంతో తనైతే ఇంకో కెప్టెన్‌గా అయితే మారడం జరిగింది. ఇక ఇప్పుడు 2 క్లాన్‌లే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ మరి 2 క్లాన్‌ల మధ్య పోరు ఎలా ఉండబోతుంది? ఆ తర్వాత రేపు మళ్ళీ రేపు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. రేపు నామినేషన్‌లో మరి ఎవరెవరు నామినేట్ అవుతారు? ఏ 'నాగార్జున' గారు ఇచ్చిన క్లూలను బట్టి మరి కంటెండర్లు ఇప్పటివరకు ఆడిన ఆటను మార్చుకుంటారా? లేదా ఇప్పుడు ఎవరైతే నామినేషన్‌లో లేరో వారినే నామినేట్ అయ్యే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా విష్ణుప్రియ డ్రెస్ గురించి ఏదైతే సోనియా అగ్లా చేసిందో కామెంట్ దాన్ని కూడా 'నాగార్జున' గారు తీయడం జరిగింది. నువ్వు ఈ మధ్యన చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నావు. బయట నా గురించి ఏమనుకుంటారో అని చెప్పేసి. నీకు ఒక ఫ్యామిలీ ఉంది. మరి విష్ణుప్రియ కూడా తన ఫ్యామిలీ గురించి ముందే చెప్పింది. తన బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా ముందే చెప్పింది. అయినప్పటికీ నువ్వు అలాంటి విషయాలు బయటకు తీసి ఒక విధమైనటువంటి బ్యాడ్ నెగెటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయడం, ఒక వ్యక్తిని ఆ విధంగా బాధించడం అనేది తప్పని చెప్పేసి 'నాగార్జున' గారు స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక చూసుకుంటే మన 'పృథ్వీ' అయితే సేఫ్ అయ్యాడు గానీ 'పృథ్వీకి' కూడా 'నాగార్జున' గారు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొన్ని ఎఫ్‌కి సంబంధించిన వర్డ్స్ వాడుతున్నావు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఎఫ్‌కి సంబంధించిన వర్డ్స్‌ని వాడొద్దని చెప్పేసి 'నాగార్జున' గారైతే 'పృథ్వీకి' కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గనుక చూసుకుంటే మన 'ఆదిత్య ఓం' అయితే అందరితో కలిసిపోవడం గానీ, తను మింగిల్ అవ్వడం గానీ, ప్రతి పనిని షేర్ చేసుకోవడం గానీ అందరితో పాటు అది అందరికీ బాగా నచ్చింది. 'ఆదిత్య ఓం' గారి యొక్క నేచర్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. కాకపోతే మరి నెక్స్ట్ వీక్‌లో ఇప్పుడు తను మదర్ సెంటిమెంట్ వాడుతున్నాడు. అది ఇది సింపతి గెయిన్ చేయాలని చూస్తున్నాడన్న చెడు నెగెటివ్ అభిప్రాయం కూడా వీళ్ళలో ఫామ్ అయినట్టు కనబడుతుంది. సో, కారణంగానే ఈసారి మళ్ళీ 'ఆదిత్య ఓం'ని నామినేట్ చేసే అవకాశాలైతే మెండుగా కనబడతా ఉన్నాయి. మరి ఈసారి మరి 'బిగ్ బాస్‌లో' అన్‌లిమిటెడ్ కాబట్టి ఎన్నెన్నో ట్విస్ట్‌లుంటాయి కాబట్టి మరి రానున్న రోజులలో మళ్ళీ 'ఆదిత్య ఓం' చీఫ్ అయ్యి నెక్స్ట్ నామినేషన్ నుంచి తను సేఫ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మన 'కిర్రాక్ సీత' కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆడుతుంది. యష్మి గౌడ్ అయితే సంచాలక్‌గా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి.
అక్కడ బిగ్ బాస్ క్లియర్‌గా ఏదైతే నియర్ బై ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసి ఎవరు విన్నరో చెప్పండి అంటే అక్కడ ఎవరు విన్నర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేసి తన మనసులో వేరేది పెట్టుకొని ఇంకో రకంగా బయాస్‌గా ఏదైతే ఇచ్చిందో దానికి నాగమణికంట కూడా హర్ట్ కావడం జరిగింది. సో, అదే పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ పెద్దగా అయిపోయి నాగమణికంట అయితే రేపటి ఎపిసోడ్‌లో మనమైతే విజువల్స్‌లో చూసాము. యష్మి గౌడని నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ యష్మి గౌడ ఆ నామినేషన్‌ని స్పోర్టివ్‌గా తీసుకోకుండా తను ఇంకా తన మీద నెగెటివ్ బ్యాడ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకుంటుందని చెప్పుకోవాలి. తర్వాత తను నువ్వు ఇక్కడ ఎప్పుడైతే నామినేషన్‌లు జరుగుతాయో ఖచ్చితంగా నేను ప్రతిసారి నేనే నామినేట్ చేస్తాను అన్న వైఖరిని అయితే తను చూపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే తనలో ఎథిక్స్ అనేటివి మిస్ అవుతున్నాయి అనేది కనబడుతుంది. ఇక్కడ విష్ణుప్రియని తనని నామినేట్ చేసినా, తనని ద్వేషించినా సరే అందరితో వెళ్ళి అందరితో కామెడీ చేసుకుంటూ అందరితో కలిసిపోతుంది. ఆహ్, త అదే విధంగా తన మీదకి ఎవరైనా ఎలిగేషన్ ఏసినప్పుడు అదే విధంగా ఫైర్ కూడా అవుతుంది. సో, విష్ణుప్రియని వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఫీల్ కావడం వల్లనే ఈ సోనియా ఆకుల గాని, యష్మి గౌడ గాని ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయిపోయి విష్ణుప్రియ ఏదైనా గేమ్‌లో ఓడిపోయినప్పుడు గాని తనని వెక్కిరించడం ఇలాంటివి అయితే చేస్తా ఉన్నారు. సో, ఓవరాల్‌గా అయితే నాగార్జున గారైతే చాలా హింట్లయితే ఇయ్యడం జరిగింది. బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి గిఫ్ట్స్ కూడా ఇయ్యడం జరిగింది. శేఖర్ భాష కూడా బయటకొచ్చిన తర్వాత తను ఫేక్ ఎవరు, రియల్ ఎవరు అని చెప్పేసి కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఫేక్ కింద సోనియా ఆకులను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి తగ్గ కారణాన్ని కూడా వివరించడం జరిగింది. తను కిర్రాక్ సీతని, విష్ణుప్రియనైతే చాలా బాగా మెచ్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ చాలా స్పోర్టివ్‌గా ఉంటారు. అన్ని విషయాల నుంచి నేను గమనించిన దాన్ని బట్టి ఏదైనా సరే వేరే వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు. అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ యష్మి గౌడ దగ్గర నేను చూసిందేందంటే ఒక క్వాలిటీ, ఎవరి మాట వినట్లేదు. తనకు నచ్చింది నేను చేస్తాను. నా పాయింట్ ఇది. అందరిని డామినేట్ చేయాలనే తత్వం కనబడతా ఉంది. మరి దీన్ని బట్టి చూస్తా ఉంటే నెక్స్ట్ వీక్‌లో యష్మి గౌడ ఉంటుందా? ఎలిమినేట్ అవుతుందా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఆదిత్య ఓం గనక తన పెర్ఫార్మన్స్‌ని మెరుగుపరుచుకొని టాస్క్‌ల విషయంలో గనక తను ఇంప్రూవ్ చేసుకోలేకపోతే మరి నెక్స్ట్ వీక్ ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులయితే పక్కాగా కనబడతా ఉన్నాయి. మరి నెక్స్ట్ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టొచ్చు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ అన్‌లిమిటెడ్ సీజన్ కాబట్టి ఏదైనా కొత్తదనంగా పెట్టొచ్చు. లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నెక్స్ట్ వీక్ అయితే ఉండొచ్చని అంచనాలైతే పెరిగిపోతా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ఇక మొత్తానికి బిగ్ బాస్ షో అయితే ఒక రేంజ్‌లో అయితే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఆట రసవత్తరంగా మారే కొద్దీ మరి ఈ ఉన్న 2 క్లాన్‌లలో ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారు, ఎవరెవరు మింగిల్ అవుతారు, మరి వీళ్ళిద్దరి మధ్య పోటీలు ఎలా ఉండబోతున్నాయి. మరి మొన్న జరిగినటువంటి టాస్క్‌లో కొద్దిగా ఫిజికల్‌గా కూడా అటాక్ చేయడం జరిగింది. ఫిజికల్ అబ్యూస్ కూడా జరిగింది. మరి దాన్ని అలాంటివి జరగకుండా బిగ్ బాస్ మరి ఎలాంటి సూచనలు ఇస్తాడు, అదేవిధంగా కంటెస్టెంట్లు ఎలా ఆడతారన్నది మనం ముందు ముందు చూడాల్సి ఉంది. మన నాగమణికంట అయితే మంచి ఫన్ గానీ, కామెడీ గానీ క్రియేట్ చేస్తున్నాడని చెప్పాలి. మొన్న రీసెంట్‌గా అక్కడ నైనిక బాధపడతా ఉంటే దగ్గరికి వెళ్ళి నీ మీద ఈగ కూడా వాలనివ్వను అనడంతో అదైతే చాలా ట్రోలింగ్ అవుతుంది. చాలా వైరల్ కూడా అవుతుంది. అంతకంతకు నాగమణికంట మీదైతే జనాల్లో ప్రేమ, ఆదరాభిమానం అయితే పెరిగిపోతున్నాయి. నాకు తెలిసి రానున్న రోజులలో నాగమణికంట అయితే స్ట్రాంగ్ కంటెండర్‌గా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ మధ్యలో యష్మి గౌడ, ప్రేరణ అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. సో, మనం వేచి చూడాల్సి ఉంది. మరి ఎవరికి ఎంత ఎంత గేమ్‌ను పర్ఫార్మెన్స్ చేస్తారు నెక్స్ట్ వీక్‌లో, మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు గెలుస్తారన్నది చూడాల్సి ఉంది. మరి ఈ వీక్ లాగానే నెక్స్ట్ వీక్ కూడా మరేదైనా ట్విస్ట్ పెట్టి నామినేషన్‌లలో ఉన్న వాళ్ళలో కూడా ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఏదో ఒక టాస్క్ లాంటిది పెట్టి, లేకపోతే ఏదన్నా ఒక పరికరాన్ని పెట్టి దాంట్లో రెడ్డో, గ్రీనో వస్తే ఎలిమినేట్ అయినట్టు అన్నట్లుగా కూడా బిగ్ బాస్ యాజమాన్యం ట్రై చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. సో, ఓవరాల్‌గా ఇది ఫ్రెండ్స్. ఇంకా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడండి. మా కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్.